వెల్కమ్ టు పూజా టీవీ. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఈ వారం ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిష్ శాస్త్రాన్ని గట్టిగా విశ్వసిస్తారు అందరూ కూడాను. జ్యోతిష్ శాస్త్రం ద్వారా రాశి ఫలితాలు, గ్రహాల కదలికలు, జాతకంపై వాటి ప్రభావాలు అన్నీ కూడా వస్తూ ఉంటుంది. ద్వాదశ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. రాశి చక్రంలో ఉన్న 12 రాశులు ఉంటాయి. వ్యక్తుల యొక్క నక్షత్రం పుట్టుక ఆధారంగా లగ్నం ప్రకారమే అందరికీ చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగతం మీ యొక్క సంపూర్ణమైనటువంటి జాతకం తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు వారిని సంప్రదించి మీరు తెలుసుకోవచ్చు. గురుగారు మా పేరు మీద చెప్పండి గురుగారు అంటారు చాలామంది. పేరు మీద ఎక్కడ ఉండదండి. మీ యొక్క పుట్టిన సమయం, పుట్టిన లగ్నం బట్టి, మీ యొక్క నక్షత్రాన్ని బట్టి జాతకాలన్నీ కూడా చెప్తుంది. మేము చెప్పే ఈ యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకము మీ యొక్క జీవితంలో ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. పూర్తిగా మీ యొక్క వ్యక్తిగత జాతకంతో తెలియబడుతుంది. విజయవస్తు. తల్లిదండ్రుల్ని పూజిద్దాం, గురువుల్ని గౌరవిద్దాం, సదా దైవనామస్మరణతో ఉంటాం, అందరితో ప్రేమగా ఉంటాం. ప్రార్థనతో ప్రారంభిద్దాం. మీ యొక్క ఇంటి ఇలవేల్పు మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీరు ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాం. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే క్లిష్టమైన సమస్యల నుంచి కూడా బయటపడతారండి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు కష్టసాధ్యంతో మళ్ళీ ముందుకు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత బాకీలు అంది ఆర్థికంగా బలపడతారు. పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారికి మరింత ఆశాజనకంగా ఉంటుంది. ఇల్లు వాహనాలు కొనుగోలు చేస్తారు. మహిళలకి మీరు పడ్డ కష్టం వృధా పోదు. అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందే అవకాశాలు బాగా మెండుగా కనబడుతున్నాయి. ఈ వారమంతా కూడాను మీకు పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలా అనుకూలిస్తుంది. అవసరాలు తీరుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారంలో హెచ్చుతగ్గులు ఉన్న మొత్తానికి లాభం పొందుతారు. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ వారం కష్టం తర్వాత అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ వారం అంతా కూడా ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీరు చేయవలసిన పని 1 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడండి. ఆకుపచ్చ మరియు నారింజ కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. జిల్లేడు ఒత్తులతో సుబ్రహ్మణ్య స్వామి వారికి, గణపతికి ఉన్నటువంటి దేవాలయంలో దీపం వెలిగించండి. తూర్పు దిక్కు ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే, ఆర్థిక పరిస్థితి కాస్త ముందు వెనకగా ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు నిరీక్షణ తప్పదు. పెద్దవాళ్ళు ఆప్తుల దగ్గర నుంచి సలహాలని పొందండి. కానీ సమాజంలో మాత్రం మీ పేరిట గౌరవం పెరుగుతుంది. ఆలయాలు సందర్శించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వారం ద్వితీయంలో ఊహించని విధంగా మంచి అనుకూలం కలుగుతున్నాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. పారిశ్రామిక వర్గాలకి అనుకూలంగా ఉంటుంది. మహిళలకి మంచి అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కష్టసాధ్యంగా చక్కగా ఫలితాలు పొందుతారు. మీ యొక్క చదువు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం బాగుంటుంది. ఐటీ రంగం వారికి చాలా బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే భావనను మాత్రమే పొందుతుంటారు. కానీ ఈ వారం మీకు పెద్దగా ఏం వ్యతిరేక భావనలు ఏం లేవు. రాజకీయ నాయకులకి వివాదాల నుండి కాస్త దూరంగా ఉండండి. వారం చివరిలో కాస్త ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, చిన్న ధనం గురించి ఇబ్బందులు, కానీ వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మాత్రం చెప్పడం జరుగుతుంది. విష్ణు సహస్రనామ పారాయణాన్ని చెయ్యండి లేదా వినండి. అద్భుతంగా ఉంటుంది. ఏదైనా ఒక దేవాలయం, విష్ణుకు సంబంధించినటువంటి ఒక దేవాలయాన్ని దర్శించండి. ఓవరాల్గా నంబర్ 7 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి.
పసుపు మరియు తెలుపు లేదా చందనం కలర్ని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఒక బెల్లం ముక్కను కాకికి దానంగా పెట్టండి. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ వారము సన్నిహితులతో నెలకొన్న విభేదాలన్నీ కూడా పరిష్కరించుకొని ఒక ఆనందంగా ఉంటారు. ఆత్మీయుల నుంచి అందినటువంటి సమాచారం మీకు ఊరట కల్పిస్తుంది. కాంట్రాక్టర్స్కి కొత్త కాంట్రాక్టర్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో పని భారం పెరిగినా ప్రమోషన్స్ వస్తుంది, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. రాజకీయ సాంకేతిక వర్గాల వారికి ఉత్సాహంగా గడుపుతారు. వైద్యులకి విశేష గుర్తింపు వస్తుంది. మహిళలకి మనశ్శాంతి చక్కగా పెరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. శుభ కార్యక్రమాల్లో చాలా పాల్గొంటారు. వారం ద్వితీయంలో కాస్త చిన్న చిన్న చికాకులు వస్తున్నాయి, అయినా దాన్ని చక్కగా అధిగమిస్తారు. మీరు వస్త్రాలు, నూతన వస్త్రాలు కొనడం, నూతన ఆభరణాలు కొనడం, భూమి మీద పెట్టుబడడం, వాహనం కొనడం ఇలాంటివి వస్తున్నాయి. కొత్త అవకాశాలు బాగా వస్తున్నాయి. అవన్నీ కూడా నువ్వు ఏ విధంగా ఉంటే అన్నీ కూడా తీసేసుకోండి. కుటుంబ సభ్యులతో తగాదాలు అవన్నీ కూడా ఈ గోచార రీత్యా కొంచెం కనబడుతుంది. అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం ఒక జనరల్ చెకప్ ఒకసారి చేసుకోండి, ఎందుకంటే అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి కాస్త ఇది చేసుకోండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. శని భగవానుడికి ఉదయం సాయంత్రం దేవాలయంలోనూ ఇంటిలోనూ ఈ యొక్క నువ్వుల నూనెతో మీరు తప్పకుండా దీపం వెలిగించవలసిందే. నంబర్ 3 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. తూర్పు దిక్క ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. కనకదార స్తోత్రం, అమ్మవారి కనకదార స్తోత్రాన్ని పఠించండి. శని భగవానునికి ప్రార్థన చేసుకోండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. కాకికి బెల్లం ముక్క పెట్టండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, కాస్త చాలా రోజుల తర్వాత శ్రమం అంతా కూడా మీకు ఇప్పుడు కలిసి వస్తుంది. ఈ పనుల్లో ఏదైనా చిన్న చిన్న జాపీలు జరగడం, లేట్ అవ్వడం, పోస్ట్పోన్ అవ్వడం అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులకి ఇంతకాలం మీరు చాలా శ్రమపడి ఉద్యోగం కోసం ప్రయత్నం ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు. ఆస్తి వివాదాలు బయటపడతారు. వ్యాపారంలో ముందడుగు వేస్తారు. విస్తరణ భాగంలో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్లో చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు. రాజకీయ వర్గాలకి సంతోషకరమైనటువంటి సమాచారం వింటారు. మహిళలు పట్టా పెట్టుబడుల్లో ఎక్కువ శాతం ఉంటారు. షేర్ క్రయ విక్రయాల్లో చాలా లాభం కూడా పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ యొక్క వారం అంతా కూడా ఆస్తి వివాదాలు మీకు ఏదైనా అన్నదమ్ముల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి వచ్చే ఆస్తి వివాదాలు మీకు చాలా వస్తున్నాయి. విద్యార్థులు చాలా కష్టపడాలండి. ఒక రకంగా చెప్పాలంటే కష్టపడాలి, కానీ బాగా జరుగుతాయి. పనులంతా కూడా సాఫీగా జరిగిపోతాయి. ఈ వారం అంతా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యవసాయదారులకి చాలా బాగుందండి. వివాహం కాని వారికి వివాహం ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా ఇప్పుడు చెప్పవచ్చు. ఇది ఒక మంచి సమయం. మీరు ఆకుపచ్చ, నారింజి, చంద్రకావి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఈ వారం అంతా కూడా మీరు వాడితే తామర అరటినార ఉంది చూసారా, అరటినార ఒత్తులు, తామర ఒత్తులతో నువ్వుల నూనెతో ఆవు నెయ్యిని మిళినం చేసి దీపం వెలిగించండి. నంబర్ 2 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణం మీకు చాలా కలిసి వస్తుంది. చండీ సప్తసతి పారాయణం ఒకసారి చేయించండి, లేదా చండీ హోమం ఒకసారి చేయించండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, విద్యార్థులకి
ప్రారంభం విద్య నుంచే ప్రారంభిస్తే విద్యార్థులకి విదేశీ యానం కోసం పై చదువుల కోసం ఎంఎస్ చదవడానికో లేదా ఇంకో దానికో మంచి సమయం. ఇది అద్భుతమైనటువంటి సమయం. మధ్యవర్తుల ద్వారా ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. భూమి ద్వారా కలిసి వస్తుంది, రియల్ ఎస్టేట్ ద్వారా కలిసి వస్తుంది, పట్టా పెట్టుబడుల ద్వారా కలిసి వస్తుంది, షేర్స్ స్పెక్యులేషన్స్ ద్వారా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకి పై అధికారుల దగ్గర నుంచి ప్రశంసలు లేదా మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్ అండ్ ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. వ్యాపారాలంతా కూడాను ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ యొక్క వారం అంతా కూడాను. రాజకీయ నాయకులకు కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. వివాదాది వేడుకల్లో పాల్గొంటారు, నిర్వహణలో తుది నిర్ణయానికి వస్తారు, పరిచయాలు విస్తృతం అవుతాయి. ఓవరాల్ ఈ వారం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి వారం అని కూడా చెప్పవచ్చు. మీరు కాఫీ కలర్, తెలుపు కలర్, నీలం రంగుని ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. నంబర్ 3 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. తూర్పు దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి కనకదార స్తోత్రాన్ని ఎక్కువ శాతం పాటించండి. నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రారంభిస్తారు. ఈ వారం అంతా కూడా ఆధ్యాత్మికంగా ఎక్కువ శాతం మీరు పాల్గొనే అవకాశాలు, చారిటీ యాక్టివిటీస్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. గొప్పగా ఉండదు. ఈ వారం అంతా మధ్యమంగా ఉంటుంది కూడా చెప్పచ్చు. ఒకసారి తలుచుకుంటే ఎంతటి కార్యక్రమాన్ని సాధించాలనే ఒక పట్టుదల గల కన్యారాశి మిత్రులారా, మీరు ఈ వారం కాస్త ఆచితూచి ముందుకు వెళ్తే చాలా మంచిది. ఇటు గొప్పగానే లేదు, ఇటు తక్కువగానే లేదు, కాబట్టి మధ్యంగా ఉంది. కాబట్టి కొన్ని వ్యవహారాలన్నింటినీ కూడా, చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారాన్ని పోస్ట్పోన్ చేయడానికి ప్రయత్నం చేయండి. రాజకీయవేత్తలకి మీ యొక్క చెత్తా సాటుకునే సమయం కూడా ఆసన్నమైంది. కాబట్టి వ్యాపారాలు విస్తరణను ఒక వారం రోజులు పోస్ట్పోన్ చేయండి. కానీ దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, మాటలు అవన్నీ కూడా గట్టిగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు మళ్ళీ చెప్పాను చూసారా, విద్యార్థులకే ఈ వారం చాలా అద్భుతమైనటువంటి వారంగా చెప్తుంది. కొత్త పరిచయాలు పెరుగుతుంది. అప్రమత్తంగా మెలగండి. కొత్త పరిచయాల ద్వారా ఆహారం, బయట ప్రాంతంలో ఆహారం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి, అదనపు ధన వస్తువులు, శుభవార్త శ్రవణము, ఏదైనా కొత్త వస్తువులు, ఆభరణాలు కొనడం, ఇంటికి కావాల్సిన గృహోపకరణాలు, ఫర్నిచర్స్ కొనడాలు, ఎలక్ట్రానిక్ గుడ్స్ కొనడాలు అంతా కూడా ఈ వారం బాగా కనబడుతుంది. మీరు చేయవలసిన పని ఏమంటే, గరిక ఉంది చూసారా, ఈ గరికతో గణపతికి ఒక మాల వేసి నమస్కారం చేయండి. గణపతికి పాలాభిషేకం చేయండి. గణపతి అథర్వ శీర్షం చెప్పండి. నంబర్ 5 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడండి. మంగళవారం మీకు చాలా కలిసి వస్తుంది. ఈ యొక్క అభిషేకం కూడా మంగళవారం చేస్తే చాలా విశేషంగా మీరు ఫలితాలన్నీ కూడా పొందుతారు. ఒక ఇప్ప నూనెతో బాగా గుర్తుపెట్టుకోండి, తెల్ల జిల్లేడు ఒత్తులు ఉంటుంది. ఆ జిల్లేడు ఒత్తులతో, ఇప్ప నూనెతో గణపతికి ఇంటిలోనూ, మీ యొక్క వ్యాపార స్థలంలోనూ లేదా దేవాలయంలో ఈ దీపం రెగ్యులర్గా వెలిగిస్తూ రండి. మీ యొక్క అన్ని ఆటంకాలు తొలగి ఆనందంగా ఉంటారు. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సొసైటీలో మంచి వాల్యూ ఉన్న వారితో పెరుగుతుంది. భాగస్వాములతో సర్దుబాట్లు, అంటే పార్ట్నర్షిప్ బిజినెస్తో చేస్తున్నటువంటి ప్రయత్నం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి కాస్త పని భారం తగ్గుతుందని కూడా చెప్పచ్చు అండి. కళాకారులకి మంచి అవకాశం ఉంది. వైద్యులకి, సాంకేతిక రంగాల వారికి విశేష గుర్తింపు, మీకు మర్యాదలు, ప్రశంసలు అందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఆస్తి విషయంలో పూర్వీక ఆస్తులు, అంటే తల్లిదండ్రుల ద్వారా, అత్తమామల ద్వారా వచ్చే ఆస్తులు కూడా మీకు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భూముల ద్వారా మీకు లాభం వచ్చే, రియల్ ఎస్టేట్ ద్వారా బాగా ఉంది. ఐటీ రంగం వారికి ప్రత్యేకించి చాలా బాగుందని కూడా చెప్పచ్చు. ఈ వారం అంతా కూడాను ఐటీ, మీకు తెలిసిన ఒక పేదవారికి ఎవరికైనా ఒక అన్నం పెట్టండి. నిర్మాణం, కన్స్ట్రక్షన్స్లో ఉన్న వారికి ఈ వారం అంతా కూడా చాలా కలిసి వస్తుంది. ఆ నిర్మాణం మెటీరియల్ సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఈ వారం అద్భుతమని కూడా చెప్పచ్చు. కాస్త వారం ద్వితీయంలో అనారోగ్యంగా కొంచెం కనబడుతుంది. డాక్టర్ని సంప్రదించండి. మీ యొక్క పిల్లల వారికి వివాహం కానీ లేదా వారికి ఉపనయనం కానీ వారి కోసం చేస్తూ ఆ ప్రయత్నాలంతా కూడా ముందుకు తీసుకుంటూ వెళ్తారు. నవగ్రహానికి
ప్రార్థన చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి, ఏదైనా పక్కన ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి, కుంకుమార్చన చేయించండి. ఎరుపు మరియు చంద్రకావి మరియు బంగారు రంగు వర్ణం ఈ వారం అంతా కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. రెడ్ కలర్ ఒత్తులతో దీపం వెలిగించండి, నువ్వుల నూనెతో. అమ్మవారి ఆరాధన ఎక్కువ శాతం మీకు చెప్పబడుతుంది. 9 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, మీరు వ్యాపారాల్లో మరింత లాభాలు పొందే అవకాశం, వ్యాపారస్తుల నుంచి మొదలు పెడితే మరింత లాభాలు పొందే అవకాశాలు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలంతా కూడా తొలగిపోతుంది. పారిశ్రామిక వైద్య ప్రగతి పదంలో జరుగుతుంది. ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా, ఈ యొక్క ప్రెస్ వాళ్ళకందరికీ కూడా చాలా మంచి వారం కూడా చెప్పచ్చు. ఆస్తి వ్యవహారాల్లో చిక్కులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. చిరకాల మిత్రుల ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో గొప్పవారితో పరిచయం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఐటీ రంగం వారికి ఇట్స్ వన్ ఆఫ్ బెస్ట్ వీక్ అని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి మంచి సమయం. విద్యార్థులు, వివాహం కాని వారికి ఇప్పుడు వివాహం అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయండి. ఈ వారం అంతా కూడాను కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అయిపోతుంది. భూములు సంబంధించిన ఒప్పందాలు అనుకుంటారు. ఇంటర్వ్యూలు, ఉద్యోగం లేని వారికి ఇంటర్వ్యూలు పొంది ఉద్యోగాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సంఘంలో పలుకుబడి ఉన్న వారితో ముందుకు వెళ్తారు మీరు. వారం ప్రారంభంలో కాస్త ఆరోగ్య సంబంధించినటువంటి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. కాస్త దాన్ని గట్టెక్కించడానికి ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి. చక్కగా పాలాభిషేకం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి మీకు చాలా అనుకూలాన్ని కలిగిస్తుంది. ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారమంతా కూడాను. ఆకుపచ్చ, కాఫీ మరియు నీలం రంగును ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. పసుపు రంగుతో ఒత్తులతో చక్కగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నంబర్ 9 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, బాధ్యతలకి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఈ వారం అంతా లాస్ట్ వారంలాగే ఈ వారం కొంచెం అంతా కూడా బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కొంచెం మీ యొక్క నిరాశను కలిగించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగుల్లో విధుల్లో వివాదాలు కొంచెం కనబడతాయి. కళాకారులకి కొంత గందరగోళమైనటువంటి సమయం అని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత అనేది వారం ద్వితీయంలో ఏర్పడుతుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతారండి ఈ వారం అంతా కూడా. పారిశ్రామికవేత్తలకి అంచనాలు తారుమారుతాయి. మహిళలకి మానసిక ఆందోళన, ఒక రకంగా చెప్పాలంటే ఈ వారం అంతా క్లమ్జ్ అవుతున్నారనమాట. ప్రముఖులతో పరిచయాల ద్వారా ముందుకు వెళ్ళాలనుకున్నది అది బెడిసి కొట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఏ పని చూసినా గందరగోళం, ఎటు చూసినా ఇక ఆర్థికమైనటువంటి ప్రెషర్స్, అనారోగ్యంగా కూడా కొంచెం ఇబ్బంది, ఆరోగ్యపరంగా చాలా ఇబ్బంది కనబడుతుంది. ఈ వారం కాస్త సైలెంట్గా ఉండండి. గమ్ గణపతి నమః అని చెప్పుకుంటూ విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎంత వీలుంటే అంత మౌనం పాటించండి. మృత్యుంజయ మంత్రాన్ని చెప్పండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనార్త్యోన్ముక్తియమవుతారని చెప్పుకుంటూ పారాయణం చేస్తూనే ఉండండి. శని భగవానునికి దీపం వెలిగించండి. ఇది భగవంతుడా, శని భగవానుడా, మీ యొక్క సాడే శాతలో మేము సతమతం అవుతున్నామని చెప్పి ప్రార్థన చేయండి. ఈ వారం ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. నీలం రంగు లేదా బ్లాక్ రంగు, గోధుమ రంగు ఈ మూడింటిని వాడండి ఎక్కువ శాతం. నల్ల నువ్వులతో, నల్ల క్లాత్లో, నల్ల దారంతో కట్టి ఒక కొబ్బరి చెప్పులో నవ్వుల నువ్వు వేసి దీపం వెలిగించండి. 7 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. పశ్చిమ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. బెల్లంని కాకికి దానంగా పెట్టండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు
మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ వారం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, ఓవరాల్గా ఈ మకర రాశి వారికి ఎప్పుడు కూడాను దైవ చింతనతో ఎక్కువ గడుపుతున్నటువంటి వారు. మీకు ఇంటి నిర్మాణ యత్నాలు, మీకు గృహప్రవేశం కావడం కానీ, భూమి పూజ చేయడం కానీ, లేదా ఇంటి గృహోపీకరణలు కొనడం కానీ ఈ వారం మీకు కనబడుతుంది. వ్యాపారం చేసేవారికి లాభసాటిగా ఉంది. చేపట్టిన అన్ని కార్యక్రమాలు అద్భుతంగా ఉంటుంది. ఇంట బయట అన్ని రకాలుగా కూడా మీకు ఎదురుండదు, ముందుకెళ్తూ ఉంటారు. పారిశ్రామికవేత్తలకి చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకి వివాదాలన్నీ సర్దుకుంటాయి. పాత ఇంటిని కొత్త ఇండ్లుగా మార్చుకునే అవి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులుగా ఏదైనా ఉంటే అవి కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మల్టిపుల్ సోర్స్లో మీకు ఇన్కమ్ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ యొక్క మకర రాశి వారికి ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు మరింత గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాల ఎక్స్పాన్షన్ చేసే విధంగా వెళ్తుంటారు. ఐటీ వాళ్ళకి చాలా బాగుంది. స్పెక్యులేషన్ వారికి బాగుంది. మహిళలకి ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఉద్యోగం చేసే వారికి మాత్రం కాస్త స్ట్రెస్ బాగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. దీనికంతా ఒక ఉపశమనం. శని భగవానునికి తైలాభిషేకం చేయండి. రావి చెట్టుకి ఒకసారి ప్రదక్షిణం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, గోవింద గోపాల అని చెప్పి ఆ యొక్క చెట్టుకి ప్రదక్షిణ చేసుకుంటూ ప్రార్థన చేయండి. అందులో మీ దైవచింత కలవారే కాబట్టి మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి. ఆకుపచ్చ మరియు చంద్రకావి, గులాబీ ఈ 3 కలర్ని ఎక్కువ శాతం పట్టడానికి ప్రయత్నం చేయండి. లక్ష్మీ తామర ఒత్తులతో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. శని భగవాన్ని ప్రార్థించండి. బెల్లం ఒక దానంగా ఇవ్వండి. నంబర్ 5 అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. ఈశాన్య దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, వాహనాలు ఆభరణాలు కొనే ఒక అద్భుతమైనటువంటి సమయంగా ఉంది. మీకు ఆదాయం మల్టిపుల్ సోర్స్లో మీకు పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలు మీకు ఆనందం కలిగిస్తుంది. విజయం మీ పక్కనే ఉంటుంది. బంధువుల నుంచి అందినటువంటి సమాచారం మీకు చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది. రాజకీయ పారిశ్రామికవేత్తలు కళాకారులకంతా కూడా ఈ యొక్క మంచి ఆపర్చునిటీస్ దొరికే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి పై స్థాయి ఉద్యోగస్తుల నుంచి ప్రశంసలు పొందడం, లేదా మీరు ప్రమోషన్ ద్వారా పై స్థాయికి వెళ్ళడము అనేది మంచి చక్కటి అవకాశం కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్నటువంటి కొద్దిపాటి వివాదాలు సర్దుబాటు అయ్యి చాలా ఆనందంగా గడిపే ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పవచ్చు. మీకు ఒక రకంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు మరింత సంతృప్తికరంగా ఉంటుంది. రావాల్సిన సొమ్ము సరైనటువంటి సమయానికి అందుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో ఉన్నటువంటి తగాదాలు తొలగుతాయి. ఐటీ వారికి చాలా బాగుందని చెప్పచ్చు. స్పెక్యులేషన్ కూడా కలిసి వస్తుంది. మీకు విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ వారం అంతా కూడా ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. గోధుమ రంగు, నలుపు రంగు, బ్లూ రంగు ఎక్కువ శాతం వాడడానికి ప్రయత్నం చేయండి. నల్ల నువ్వులతో, నల్ల దారంతో, నల్ల క్లాత్తో, నల్ల నువ్వుల నూనెతో దీపం ములిగించండి. ఒక కొబ్బరికాయ చుప్ప ఇలా కొట్టి 2 ముక్కలు పెట్టేసి ఇలా చేయండి. అమ్మవారి ప్రార్థన చేయండి. సత్యనారాయణ స్వామి కథ వీలుంటే చేయించండి ఇంట్లో కూర్చొని. నంబర్ 8 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క వారం మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, ఓవరాల్గా మీరు ఒప్పందం చేసుకుంటారు. కొత్త బిజినెస్కి, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి ఒప్పందం చేసుకుంటారు. మధ్యవర్తిత్వం పనికిరాదు. బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. భూ వివాదాలు ఎట్టకేలకు కొలికి వస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.
ఆటంకంగా ఉన్నటువంటి పనులని చకచక అలా జరిగిపోతూ ఉంటుంది. మీరు ఒక బ్యాంక్ లోన్స్కి అప్లై చేయడం, లేదా ఇంటి నిర్మాణం కోసం పర్మిషన్స్ కోసం పెట్టినటువంటి లెటర్లు పెట్టడం, అవన్నీ కూడా వెంటనే మీకు చేతికి వచ్చేస్తుంది. అందరూ అధికారులు అందరూ కూడా మీకు ఇచ్చేస్తూ ఉంటారు. సమాజ సేవలో పాల్గొంటారు. ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, చారిటీ యాక్టివిటీస్లో పాల్గొంటారు. ఉద్యోగులకి విధుల్లో ప్రతిబంధకాలు అన్నీ తొలగిపోయి అద్భుతమైనటువంటి ఒక వ్యవస్థకి వెళ్ళిపోతూ ఉంటారు అందరూ కూడాను. ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే ఆటోమేటిక్గా మీరు ఆనందపడతారు. ఇల్లు, రెడీమేడ్ ఇల్లు కొనుక్కోవచ్చు, లేదా ఫ్లాట్ కొనుక్కోవచ్చు, భూమి పూజ చేయొచ్చు, ఇంటికి సంబంధించిన స్థిరాస్తి కొనుక్కునే అవకాశాలు బాగా ఉంటుంది. విద్యార్థులు విదేశీయ చదువు కోసం చదువు అంతా కూడా చక్కగా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వారం ప్రారంభంలో కాస్త మీ ఫ్రెండ్స్, ఓల్డ్ ఫ్రెండ్స్, లేకపోతే ఎవరైనా బంధువులతో చిన్న తగాదాలు ఉంటుంది. స్వల్ప అనారోగ్యం వారం ప్రారంభంలో, తర్వాత చాలా బాగుంటుందని చెప్పచ్చు. అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలగాలంటే ఒకటే ఏమంటే, ప్రతి ఒక్కరితో చిరునవ్వు నవ్వుతూ ఉండండి. ఆరోగ్యం బాగా ఉంటుంది. ఒకటి, ఐటీ నిపుణుల వారికి చాలా బాగుంటుంది. స్పెక్యులేషన్స్ కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా ఓవరాల్గా చెప్పడం జరుగుతుంది. ఈ వారం అంతా కూడాను కాఫీ కలర్, ఊదా రంగు, గులాబీ రంగు, ఈ 3 రంగు కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. అరటి నార ఒత్తులతో ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇష్ట దైవం, మీకు ఇష్టమైనటువంటి దేవుని ప్రార్థించండి, కానీ దైవ ప్రార్థన చేయండి. నంబర్ 1 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. పశ్చిమ దిక్కు ప్రయాణాలు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక గొడుగుని పేదవాళ్ళకి ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇంకనూ సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. ఆయురారోగ్యంగా ఉండండి. ఈ 12 ద్వాదశ రాశి ఫలితాలన్నింటినీ కూడా చూస్తున్నటువంటి మా యొక్క ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగ భాగ్యాలతో ఎప్పటికీ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జ్యోతిశాస్త్ర నిపుణులు శ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.